అవునమ్మా, మనకి నేల మీద నూకలు ఇంకా మిగిలిన్నాయి కాబట్టి ప్రాణాలు పోకుండా ఆగాయి. లేకపోతే గాల్లో ఎప్పుడో కలిసిపోయేవాళ్ళం. కారుకి మొన్ననే సర్వీస్ చేయించానంటున్నాడు మాధవ. మరి బ్రేకులు ఎందుకు పోయాయో నాకు అర్థం కావడం లేదే. అవసలు సహజంగానే పోయాయా, లేకపోతే స్వార్థంతో ఎవరైనా చేశారో? అంటే ఎవరైనా కావాలని చేశారంటావా? అవునమ్మా. అంటే ఎవరు చేసుంటారంటావు? ఇంకెవరు? మనల్ని పట్టుకుని వెనక్కి లాగేవాళ్ళు, మన నాశనాన్ని కోరుకునేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరున్నారు? ఆ విరూపాక్షి అలెక్కి వాళ్లే ఏదో చేసుంటారు. చచ్చా, వాళ్ళెందుకు అలా చేస్తారు? నీకు తెలీదు భూమి. వాళ్ళు తాడులా కనిపించే నాగుపాములు. అవకాశం రాగానే కాటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. నిజమే మహా, నువ్వంటూ ఉంటే నాకు నిజమే అనిపిస్తోంది. ఖచ్చితంగా వాళ్లే ఏదో చేసుంటారు. ఇప్పుడే నిలదీసి అడుగుతానుగా. అలేఖ్యా, విరూపాక్షి! ఏమైందమ్మా? ఎందుకు పిలిచారు? ఈ నక్క విని అలాపి నిజాలు కక్కండి. ఏం నిజమమ్మా? నిన్న కారుకి బ్రేకులు ఫెయిల్ అవ్వడానికి కారణం మీరేగా. కారుకి బ్రేకులు తీసేసి కుటుంబాన్ని మొత్తం ఒకేసారి లేపేద్దాం అనుకున్నారు కదా? మాది ఒకరికి ప్రాణం పోసే వ్యక్తిత్వమే కానీ ఒకరి ప్రాణం తీయాలనుకునే వ్యక్తిత్వం కాదండి.